శ్రీ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. హెపటైటిస్ బి టీకా ధరను సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేలా కృషి చేసినటువంటి వదాన్యులు. కేంద్ర ప్రభుత్వం ఆయన చేసినటువంటి కృషికి 2005లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వరప్రసాద్ రెడ్డి గారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు మొన్న మధ్యన ఎవరైనా ఇంటికి వెళ్తే కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, మహా అయితే టిఫిన్ పెడతారు, లేదనుకుంటే భోజనం పెడతారు. ఈయన ఆ 4 పాటు ఆయన ఇంట్లో ఉన్న పుస్తకాల ర్యాక్ ఒకటి ఓపెన్ చేస్తే ఓ 5,000 పుస్తకాలు ఉంటాయేమో. వాటిల్లోంచి మీకు కావలసిన పుస్తకం వరప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సిరివెన్నెల గారి ఆత్మీయ మిత్రులకు, బంధువులకు, అభిమానులకు నమస్కారం. పాటలు అందరం వింటాం, నచ్చితే రెండోసారి వింటాం, మూడోసారి వింటాం. అక్కడితో దాని గురించిన చర్చ కానీ పరామర్శ కానీ ఏమి ఉండవు. కానీ ఆ పాట రాసినటువంటి మహానుభావులు ఎవరైనా ఎంత మదన పడితేనో ఆ పాటకి పురుడు పోస్తారు. అంటే అందరు అలా ఉంటారని అనుకోను. చాలామంది వరకు పాటకు పైన ఉన్నటువంటి అందమైన అలంకరణ సంగీతం, ఆ సంగీతానికి ఆ మోజులో పడి అంతవరకే వెళ్తారు. స్కిన్ డీప్. రచయిత ఏ అంశాన్ని ఎంత అందంగా, ఎంత భావయుక్తంగా, ఎంత కవితాత్మకంగా చెప్పారో పట్టించుకోము. అందుకే పాట హిట్ అయింది అంటే ముఖ్యంగా ఆ పాటతో పాటు వచ్చేటటువంటి ఆ సంగీతం, ఆ రచన, ఆ వరస, ఆ రిథం, అవే ప్రధానంగా ఉండి అక్కడితో ఆగిపోవడం నిజానికి ఒక కవికి జరిగే సన్మానం కాదు, అవమానం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రచనను గమనించి దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ భావాన్ని గ్రహించి ఆకెళ్ళ గారు లాంటి వాళ్ళు దాని ఆ పాటని తరచి చూసి చిలికి పాలలో వెనం తీసినట్టుగా ఆ సాహిత్యంలో ఉన్నటువంటి గొప్ప మార్మికతని, దాంట్లో ఉన్నటువంటి తత్వాన్ని, ఆ ఇజాన్ని, ప్రతి కవికి తనకంటూ ఒక స్వభావం ఉంటుంది. దర్శకుడు చెప్పిన సినిమా సంగీతం గురించి మాట్లాడాల్సి వస్తే, దర్శకుడు చెప్పిన లేదా కథకుడు చెప్పినటువంటి ఒక అంశం మీద ఒక పాత్రోచితమైనటువంటి పాట రాయడం అది వృత్తి ధర్మం, ఎవరైనా చేయాల్సిందే. కానీ మనోధర్మం కూడా ఉంటుంది ప్రతి కవికి. అంతర్లీనంగా ఆ కవి తను నమ్మినటువంటి తత్వాన్ని, ఆ నిజాన్ని, ఆ ఇజాన్ని, ఐడియాలజీ అనండి, ఫిలాసఫీ అనండి, ఏదే కానీ అంతర్లీనంగా ఆ పాటలో ఇముడుస్తారు, అతుకుతారు. కనపడదు. ఆ కనపడకుండా అతకడమే ఆయన ప్రభ, ఆయన ప్రతిభ. అలాంటిది సీతారామ శాస్త్రి గారికి వెనతో పెట్టిన విద్య. ఆయన ఏ పాటని కూడా తన తత్వాన్ని, తన నమ్మినటువంటి తత్వగీతాన్ని దాంట్లో జొప్పించకుండా పాట రాయలేదు. ఈ విషయాన్ని నేను గమనించలేదండి. ఆకెళ్ళ గారు రాసిన పుస్తకం చదివాక ఆయన పాటల్ని తరచి చూసి చిలికి గొల్లభామ లాంటి ఆకెళ్ళ మన రాఘవేంద్ర గారికి నా మనఃపూర్వక అభినందనలు, అభివందనలు. మనందరం ఆయన పాటలు చాలా విన్నాం, చాలా మెచ్చుకున్నాం. ఆ పాట వెనుకున్నటువంటి సంఘటన, వ్యక్తులు, సంఘర్షణ, కొండకొచ్చో విపరీతమైనటువంటి వైరుధ్యం, ఇవన్నీ కూడా వెలికి తీసి చాలా చక్కగా విశదీకరించారు. ఆ క్రమంలో సీతారామ శాస్త్రి గారు కేవలం పాటే కాకుండా ఆ పాట వ్రాయడానికి ఆయనలో ఉన్నటువంటి ఉత్తేజమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా మూలాలకు వెళ్ళి వాళ్ళ తండ్రి యోగి గారు సీతారామ శాస్త్రి గారికి ఆయన చిరతలో వేసినటువంటి పునాదులు, నిర్ణయాత్మకమైనటువంటి కొన్ని విషయాలు చెప్పిన పద్ధతి చూస్తే
ఆయన జీవితాన్ని ఎంతవరకు వెళ్ళారంటే ఆయన బాల్యం నుంచి ఆయన మనసులో పడ్డ ముద్రలు, ఆ ముద్రలు జీవిత క్రమంలో అవి ఎలా నిక్షిప్తమై ఉన్నాయి, తన పాటల్లో తన స్వభావంగా ఎలా వాటిని అంతర్లీనంగా ప్రవహింపజేశారో ఇంత రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. మన అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఇది ఒక పీహెచ్డీ సబ్జెక్టే. నేను ఎన్నో పాటల పుస్తకాలు చూశాను. అవన్నిట్లో ఎవరు ఇంత తరచి చూసి విశ్లేషించిన వాళ్ళు లేరు. నిజంగా ఆ పుస్తకం చదివినప్పుడు ఇక పాట వినడం కన్నా పాట చదవడం నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇప్పుడు పాట చదవండి, ఆ సాహిత్యాన్ని మీరు ఆకళింపు చేసుకోండి. అది మీలో మీరు ఇముడ్చుకోగలిగితే మీలో భావాలు కూడా అత్యున్నతంగా ఒక సందేశాన్ని లేకపోతే ఒక సంఘర్షణను ఒక అంశం మీద మీకు ఒక అవగాహనను ఏర్పరచుకోవడానికి పనికొచ్చే ప్రతి పాట అలాంటి పాటే ఆయన రాసినవన్నీ. ఆ పాత్ర ఎలాంటిదైనా ఆ పాత్ర ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఒక జాలరివాడు, ఒక చేపలు పెట్టేవాడు, వాడుకున్నటువంటి సంస్కారం చదువు అంతంత మాత్రమే. అలాంటి వాడు పాడిన పాటలో కూడా ఆ పాత్రోచితంగా వాడికి వాడే భాష వాడుతూనే అంతర్లీనంగా తను చెప్పదలుచుకున్నటువంటి తత్వాన్ని అలా అవలీలగా దాంట్లో జొప్పించగలిగినటువంటి మహాప్రజ్ఞావంతులు సీతారామ శాస్త్రి గారని. ఆ పాట వింటే తెలియదు, పాట చదివితే తెలుస్తుంది. ఈ పుస్తకం చదివినా తెలుస్తుంది. అందుకే ఈ పుస్తకం అందరూ చదవాలని నా కోరిక. పాట మీద మమకారం ఉన్నవాళ్ళు, శాస్త్రి గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు ఆయన పాటలు వినడం కాదు, ఈ పుస్తకం చదవండి. ఇంతకన్నా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. నమస్కారం.